ఓకే, హాయ్ ఎవ్రీవన్. నేను ఆల్రెడీ మన ఇన్ఫినైట్ సిరీస్ మీద మనం ఇంట్రడక్షన్ పార్ట్ అనేది చెప్పుకున్నాం. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినట్లయితే, ఒక సిరీస్ ఇచ్చినట్లయితే మనం దాన్ని ఏ విధంగా చేస్తాం, ఏ మెథడ్లో ఉన్నట్టయితే ఏ విధంగా చేస్తాం అనేది నేను చెప్పుకున్నాం. ఓకే, సో ఈరోజు ప్రాబ్లమ్స్ ఈ క్లాసెస్లో ప్రాబ్లమ్స్ అనేవి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది ఏంటి అంటే చూడండి, ఒక ప్రాబ్లమ్ రాశాను. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 to infinite √n³ + 1 - √n³. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం చేస్తాము అన్నట్లయితే మనం లిమిట్ కంపారిజన్ టెస్ట్ అనేది చేస్తాం నాన్న. సో లిమిట్ కంపారిజన్ టెస్ట్, వాట్ ఈజ్ ద లిమిట్ కంపారిజన్ టెస్ట్ అనేది వచ్చేటట్లయితే, వాట్ ఈజ్ ద లిమిట్ కంపారిజన్ టెస్ట్ అంటే ఫస్ట్ అది ఎలా ఉండాలి, అయితే రూట్లో ఉండాలి, లేదు న్యూమరేటర్ డినామినేటర్ ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి, అంటే n టర్మ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఆ న్యూమరేటర్ డినామినేటర్ ఎగ్జిస్ట్ అయినట్లయితే, లేదా రూట్లో ఉన్నట్లయితే, ఇలా ఉన్నట్లయితే ఏం చేస్తాము అంటే మనం లిమిట్ కంపారిజన్ టెస్ట్ బట్టి ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేస్తాం. ఓకే, హియర్ ఏమి ఇచ్చున్నాడు, రూట్లో స్క్వేర్ రూట్లో ఇచ్చున్నాడు అన్న. సో స్క్వేర్ రూట్స్లో ఇచ్చాడు కాబట్టి లిమిట్ కంపారిజన్ టెస్ట్ అప్లై చేస్తాం. లిమిట్ కంపారిజన్ టెస్ట్ మనం స్టేట్మెంట్ ఏం చెప్పుకున్నాం, సమ్మేషన్ అంటే 2 సిరీసెస్, సమ్మేషన్ UN VN ఆర్ 2 పాజిటివ్ టైమ్స్ ఆఫ్ సిరీసెస్. అండ్ ఏంటి చేయాలి అంటే లిమిట్ UN/VN ఈజ్ ఈక్వల్స్ టు L. అంటే ఒక న్యూమరేటర్ డినామినేటర్ ఎగ్జిస్ట్ అయినట్టు ఒక సిరీస్ ఎగ్జిస్ట్ చేసి దానికి మనం లిమిట్ అప్లై చేసినట్టయితే ఒక ఫైనైట్ వాల్యూ L అనేది వస్తుంది. L ఏమవ్వాలి, ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలన్న. దెన్ సమ్మేషన్ UN అండ్ సమ్మేషన్ VN బోత్ ఆర్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్ టుగెదర్ అని చెప్పుకుంటాం. ఓకేనా, సో ఇది కన్వర్జెంట్ డైవర్జెంట్ టుగెదర్ కన్ఫామ్గా చెప్పాలి కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఒక VN కన్వర్ట్ చేసుకొని ఆ VN అనేది కన్వర్జెంటా డైవర్జెంటా చూసుకొని బై కంపారిజన్ టెస్ట్ ప్రకారం ఏం చెప్తాము అంటే ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్ అనేది చెప్తాం. ఓకేనా, ఒక్కసారి మనం తీసుకున్న ప్రాబ్లం అనేది చూద్దాం. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 to infinite √n³ + 1 - √n³ అనేది ఇచ్చాడు నాన్న. సో లెట్ UN ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకుంటాము అన్నట్లయితే √n³ + 1 - √n³ ఇది తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం UN ఈజ్ ఈక్వల్స్ టు √n³ + 1 - √n³ ఇంటూ సో దీన్ని √n³ + 1 + √n³ అనే టైంతో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తున్నాం సింప్లిఫికేషన్ కోసం, ప్లస్ √n³. సో హియర్ ఇది ఎలా ఉంది చూడన్నా, ఈ టర్ము అంటే A - B ఇంటూ A + B లా ఉంది. A - B ఇంటూ A + Bని ఎలా రాసుకుంటాం, A² - B² రాద్దాం. అంటే √n³ + 1 హోల్ స్క్వేర్ మైనస్ √n³ హోల్ స్క్వేర్ బై డినామినేటర్ ఏముందన్న √n³ + 1 + √n³. ఓకేనా, సో హియర్ ఏం మిగులుతుంది చూడండి, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే n³ + 1 - n³ బై √n³ + 1 + √n³ నాన్న. సో ప్లస్ n³ - n³ క్యాన్సిల్ అయింది, అంటే ఏం మిగులుతుంది 1 బై √n³ + 1 + √n³. ఓకేనా, సో ఇది మనకి ఎలా ఎగ్జిస్ట్ అయింది, లెట్ UN VNగా ఎగ్జిస్ట్ అయింది. సో UN ఈజ్ ఈక్వల్స్ టు 1 బై √n³ + 1 + √n³గా ఎగ్జిస్ట్ అయింది. ఓకేనా, ఇప్పుడు VN ఈజ్ ఈక్వల్స్ టు VN ఈజ్ ఈక్వల్స్ టు 1/n⁻p అనే ఫార్ములా అనేది చూద్దాం. ఓకే, 1/n⁻p
Here P is equals to degree of denominator minus degree of denominator minus degree of numerator. సో దాన్ని P ఈజ్ ఈక్వల్స్ టు డిగ్రీ ఆఫ్ డినామినేటర్ అంటే ఎంత వస్తుందన్న రూట్ n క్యూబ్ n పవర్ చూద్దాం అంటే 3/2 మైనస్ డిగ్రీ ఆఫ్ న్యూమినేటర్ n పవర్స్ ఏం లేవుగా 0 ఈక్వల్స్ టు ఎంత 3/2. సో 1/n పవర్ 3/2 Vn ఈజ్ ఈక్వల్స్ టు. నా కంపారిజన్ టెస్ట్ చేయాలి అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి అయితే లిమిట్ UN/Vn ఈజ్ ఈక్వల్స్ టు సమ్ L చూపించాలి అంతేనా. సో లిమిట్ UN/Vn ఈజ్ ఈక్వల్స్ టు L చూపించాలి అంటే UN మనకు తెలుసు, Vn కూడా మనం కన్వర్ట్ చేసుకున్నాం. సో రాద్దాం. నౌ UN/Vn ఈజ్ ఈక్వల్స్ టు 1/√n³ ప్లస్ 1 ప్లస్ √n³ బై Vn ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది ఇక్కడ 3/2 అంటే √n³ రాస్తున్నాను. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు √n³ బై √n³ ప్లస్ 1 ప్లస్ √n³. సో ఒకసారి √n³ కామన్ తీద్దాం న్యూమినేటర్ డినామినేటర్స్లో. √n³ కామన్ తీసి అంటే n పవర్ 3/2 అంటే ఏమొస్తుంది 1 ప్లస్ 1/n³ ప్లస్ 1 అంటే ఈ n పవర్ 3/2 n పవర్ 3/2 క్యాన్సిల్ అయింది అంటే ఎంత ఉందమ్మా 1/√1 ప్లస్ 1/n³ ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది చూడండి ఇది ఉంది. సో హియర్ నౌ లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ UN/Vn ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ అంటే లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ అని దాని మీనింగ్. సో లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ 1/√1 ప్లస్ 1/n³ ప్లస్ 1. సో లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ 1/n వాల్యూ 0 అంటే ఎంత వస్తుంది 1/√1 ప్లస్ 0 ప్లస్ 1 అంటే ఎంత 1 ప్లస్ 1 ఈక్వల్స్ టు 1/2. ఓకే అంటే లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ UN/Vn ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందమ్మా 1/2. దేర్ ఫోర్ లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ UN/Vn ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 1/2 ఈక్వల్స్ సమ్ L అనుకుంటే ఏమొచ్చింది ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సో మనం చెప్పుకునే స్టేట్మెంట్ ప్రకారం కంపారిజన్ టెస్ట్ లిమిట్ UN/Vn ఇట్స్ నాట్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. సో దేర్ ఫోర్ by limit comparison test summation UN and summation Vn both are convergent or divergent together or divergent together. ఓకే ఇప్పుడు ఏంటి కన్వర్జెంట్ డైవర్జెంట్ చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ఏం చెప్దాం Vn తీసుకుందాం. సిన్స్ Vn ఈజ్ ఈక్వల్స్ టు since Vn is equals to 1/n power 3/2 1/n power 3/2 ఉంది అంటే సమ్మేషన్ Vn is equals to summation of 1/n power 3/2. Here P is equals to n తీసుకోవచ్చు అయితే 3/2. So P 3/2 is less than 1 or greater than 1? Greater than 1. So by auxiliary series P greater than 1. సో P greater than 1 అయినట్లయితే ఏమవుతుందన్న therefore summation Vn is
convergent. So auxiliary series ప్రకారం Vn is convergent అని చెప్పాం. By comparison test therefore summation Un is also convergent. అంటే ఏమొచ్చినట్లు? సో therefore Un అనే సిరీస్ ఏం తీసుకున్నాం? √n³ + 1 - √n³ ఈజ్ ఏమైనట్లన్నా? కన్వర్జెంట్. సో లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉండాలి? అయితే రూట్లో ఉండాలి. లేదు అన్నట్లయితే మనకి UN/Vn న్యూమినేటర్ డినామినేటర్ ఎగ్జిస్ట్ అయినట్టు ఉండాలి. సో అలా ఉన్నట్లయితే మనం ఏమవుతుందని చెప్పుకుంటాం? అది ఏ మెథడ్లో చేయాలి? లిమిట్ కంపారిజన్ టెస్ట్లో చేయాలి. సో స్క్వేర్ రూట్లో ఇచ్చున్నాడు అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? x+y అనే టర్మ్తో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తూ ఎగ్జిస్ట్ చేసి UN/Vn న్యూమినేటర్ డినామినేటర్ ఎగ్జిస్ట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తాము అంటే Vn అనేది కన్వర్ట్ చేసుకొని దాని నుంచి కంపారిజన్ టెస్ట్ ప్రకారం అది మనకు కన్వర్జెంటా డైవర్జెంటా ప్రూవ్ చేస్తాం. ఓకే. సో దేర్ఫోర్ √n³ + 1 - √n³ ఏమైనట్లయితే కన్వర్జెంట్ అయినట్లు. నెక్స్ట్ వచ్చేసరికి కాషీస్ nth రూట్ టెస్ట్. కొంచెం ఇంపార్టెంట్. అంటే యాక్చువల్గా ఇది టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ అండ్ టెస్ట్ అని చెప్పుకుంటాం. బట్ మనకి 10 మార్క్స్కి ఏం చేస్తాడు అంటే వీటి యొక్క ప్రూఫ్ కూడా అడుగుతాడు అన్న. సో అందులో కాషీస్ nth రూట్ టెస్ట్ యొక్క ప్రూఫ్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, ఇఫ్ సమ్మేషన్ UN is positive times of series and limit UN/1/n is equals to some Lగా చూపిస్తాం. ఓకే. ఇఫ్ ఫస్ట్ వన్ L<1 అయినట్లయితే దెన్ సమ్మేషన్ UN is convergent. ఓకే. నెక్స్ట్ L>1 అయినట్లయితే సమ్మేషన్ UN is డైవర్జెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ L=1 అయినట్లయితే టెస్ట్ ఫెయిల్. అంటే మనకి ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి అయినా మనకు థీరం స్టేట్మెంట్ జస్ట్ మనకి నేమ్డ్ థీరమ్స్లా ఇచ్చేస్తాడు అన్న. సో అలా ఇచ్చినట్లయినా ఏం చేయాలి అంటే కంపల్సరీ మనం స్టేట్మెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఒకసారి చూద్దాం. ప్రూఫ్ అంటే ఇది ఎలా ఉండాలి? అయితే ఈ మెథడ్లో ప్రాబ్లం చేయాలి అంటే UN/nలో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకే. సో UN/1n కానీ సైన్లో కానీ లేదు అంటే √n ఫైనైట్ ఫ్యాక్టర్స్. సో అలా ఉన్నట్లయితే ఏం చేస్తాము అంటే కాషీస్ nth రూట్ టెస్ట్ అనేది అప్లై చేస్తాం. లెట్ లిమిట్ UN/1/n is equals to some Lగా చేద్దాం. సో గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, given epsilon greater than 0, there exists m belongs to Z place such that mod convergent definition la rastam nana UN power Sn minus L is less than epsilon la. So UN power 1 by n minus L is less than epsilon for all n greater than or equals to m nana. Okay, so that implies, so ఎలా రాస్తాం, L minus epsilon is less than UN power 1 by n is less than L plus epsilon.
ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m. సో un పవర్ 1/n హోల్ పవర్ n చేద్దాం. అంటే l మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n is less than un is less than l plus epsilon for all n greater than or equals to m. Just ఫస్ట్ కండిషన్ అనుకుందాం నేను. సో కేస్ 1, ఇఫ్ l లెస్ దాన్ 1 తీసుకుందాం. ఇఫ్ l లెస్ దాన్ 1 అయినట్లయితే గివెన్ epsilon greater than 0 so that l plus epsilon is less than 1, where l plus epsilon equals to some r అనుకున్నాను అన్నట్లయితే సో దట్ ఇంప్లైస్ r less than 1. సో ఫ్రమ్ 1 un less than l plus epsilon, ఈ కండిషన్ నుంచి un less than l plus epsilon హోల్ పవర్ n ఉంది కదా, ఓకేనా. ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m అనేది మనం మెన్షన్ చేస్తాం. హియర్ దట్ ఇంప్లైజ్ un l plus epsilon ఏమనుకున్నాం నాన్న ఈజ్ లెస్ దాన్ r పవర్ n ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m. r power n. Since summation r power n is geometric series and common ratio are less than 1. So common ratio are less than 1. So that implies summation r power n is convergent. Okay. Another case 2. If l greater than 1, given epsilon greater than 0 so that l minus epsilon is greater than 1, where l minus epsilon equals to some మళ్ళీ r అనుకుందాం నాన్న. అంటే సో దట్ ఇంప్లైస్ r greater than 1. From 1 మళ్ళీ ఎలా రాస్తున్నాను r power n is less than un. So for all n greater than or equals to n. Since summation r power n is geometric series and r greater than 1. So therefore summation r power n is ఏమవుతుందన్న r greater than 1 జామెట్రిక్ సిరీస్ ప్రకారం l అంటే p కదా మనం తీసుకుంటాం అక్కడ p greater than 1 అంటే ఏమవుతుంది కన్వర్జెంట్. సో హియర్ p greater than 1 p less జామెట్రిక్ సిరీస్ ప్రకారం ఏం చెప్తాం ఈజ్ డైవర్జెంట్ auxiliary series. So r power n is less than un. By comparison test summation un is ఏమైనట్లయితే నాన్న ఇగోండి r power n is divergent అయితే summation un is also ఏమవుతుంది కంపారిజన్ టెస్ట్ ప్రకారం
ఈజ్ డైవర్జెంట్. నెక్స్ట్ అంటే ఏం చెప్పాం, L<1 అయితే ఒక కండిషన్ ప్రూవ్ చేసాం, L<1 అయితే కన్వర్జెంట్, L>1 అయితే డైవర్జెంట్. నెక్స్ట్ కేస్ 3 వచ్చేసరికి ఏముంది నాన్న, L=3 1 సారీ if L=1 take UN=1/n అనేది తీసుకున్నాం. take here UN=1/n² అని కూడా తీసుకొని ట్రై చేద్దాం. సో L=limit UN⁴1/n కడదాం. అంటే కాషిష్ nth రూట్ టెస్ట్ స్టేట్మెంట్ కదా, limit UN⁴1/n =l. సో ఇది UN తీసుకుంటే దీనికి పవర్ 1/n కట్టి L వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. L=limit UN⁴1/n limit of UN అంటే ఎంతన్నా 1/n⁴1/n. ఓ చిన్న విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి, ఏంటి, లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ హియర్ రాస్తున్నాను, లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ n⁴1/n some 1. ఓకే, ఆ ఫార్ములా ప్రకారం అయితే ఇది ఏమవుతుంది నన్ను, అయితే లిమిట్ ఆఫ్ 1/n⁴1/n. సో లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ n⁴1/n వాల్యూ ఎంత 1. సో 1/1 1 వచ్చింది. సో దేర్ ఫోర్ అంటే ఇది L వాల్యూ, సమ్మేషన్ UN సమ్మేషన్ 1/n⁴p. అంటే హియర్ p ఎంత వచ్చిందమ్మా 1 ఈజ్ డైవర్జెంట్. సో ఒకసారి ఇది చూద్దాం. టేక్ UN=1/n². సో now L=limit UN⁴1/n అంటే ఏంటి, లిమిట్ ఆఫ్ UN⁴1 UN ఎంత తీసుకుంటున్నాం 1/n²⁴1/n అంతేనా. అంటే ఇది ఇప్పుడే మళ్ళీ ఎలా రాద్దాం, లిమిట్ ఆఫ్ 1/n⁴1/n² ఈ కండిషన్ ప్రకారం లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ n⁴1/n ఎంతనా 1. సో 1/1² మీన్ 1 1. సో L ఇక్కడ కూడా ఎంత వచ్చిందన్న 1. సో దేర్ ఫోర్ సమ్మేషన్ UN సమ్మేషన్ ఆఫ్ 1/n⁴p. హియర్ 1/n⁴p కదంటే ఎంత తీసుకుంటున్నాం, 1 సమ్మేషన్ 1/n². సో p ఎంతనా 2. p greater than 2 or less than 2, greater than 1. so therefore is convergent. సో దేర్ ఫోర్ L=1 వచ్చినప్పుడు ఒక ఎగ్జాంపుల్ 1/n తీసుకున్నట్లయితే ఏమవుతుందన్న డైవర్జెంట్ వస్తుంది. అనదర్ ఎగ్జాంపుల్ 1/n² తీసుకున్నా చూడండి ఇక్కడ. సో 1/n² తీసుకున్నట్లయితే ఇదేమవుతుందన్న కన్వర్జెంట్ వస్తుంది. సో కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్ పర్ఫెక్ట్గా చెప్పలేకపోతున్నాం. సో దేర్ ఫోర్ ఈ టెస్ట్ ఏమైనట్టయితే టెస్ట్ ఫెయిల్. సో స్మాల్ ఇన్ఫర్మేషన్ అన్న. సో ఇక్కడ మనం ఈ టెస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనుకున్నట్లయితే లిమిట్ అంటే ఎలా ఉండాలి, పవర్ ఇచ్చిన సిరీస్ అనేది ఎలా ఉండాలి, పవర్ ఎన్లో ఉండాలి అన్న. పవర్ ఎన్స్లో ఉన్నట్లయితే దీన్ని మనం అప్లై చేయగలుగుతాం. ఓకే, స్మాల్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం.
అంటే ఇప్పుడు ఏం తీసుకున్నాం, స్టేట్మెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంకేం లేదు. కాషీ యంత్ రూట్ టెస్ట్ ప్రకారం స్టేట్మెంట్ ఏం రాసుకుంటాం, పాజిటివ్ సిరీస్ తీసుకుంటాం. ఆ పాజిటివ్ సిరీస్ యూఎన్ అనేది తీసుకున్నట్లయితే దానికి పవర్ 1/n అది ఆల్రెడీ ఎన్ఎల్ పవర్ ఎన్ఎల్లో ఉంటుంది. సో పవర్ ఎన్ఎల్లో ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి, 1/n చేయాలి. సో 1/n చేస్తే ఒక లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఒక ఫైనైట్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఈ ఫైనైట్ వాల్యూ అనేది <1 అవుతుందా <1 అవుతుందా చెప్పి, అది <1 అయితే కన్వర్జెంట్, <1 అయితే డైవర్జెంట్. =1 వచ్చింది అనుకోండి, ఏం చెప్తాం నాన్న, టెస్ట్ ఫెయిల్ అని చెప్తాం. ఓకే, సో ఇప్పుడు దానికోసం యూఎన్ ఈజ్ ఈక్వల్ లెట్ లిమిట్ యూఎన్ పవర్ 1/n ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఎల్ తీసుకొని, దానికి మనం డెఫినేషన్ ప్రకారం Sn minus L is less than epsilon ప్రకారం epsilon greater than 0 there exist m belongs to Z plus Sn minus L అంటే un పవర్ 1/n minus L is less than epsilon. సో దీన్నే డెఫినేషన్ ప్రకారం L minus epsilon L plus epsilon రాశాను. అంటే పవర్ 1/n ఉంది కాబట్టి మనం ఏం అప్లై చేయాలి, పవర్ n అప్లై చేస్తున్నాను. సో పవర్ nలోకి తీసుకొచ్చినట్లయితే L <1 L <1 2 కేసెస్ అనేవి చేశాను. L <1 అయినట్లయితే ఈ L ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ <1 తీసుకుంటున్నాను. అంటే R <1 అంటే UN ఈజ్ L ప్లస్ ఎప్సిలాన్ అనేది వస్తుంది. సో దీన్ని R అనుకుంటే బై జామెట్రిక్ సిరీస్ ప్రకారం R పవర్ n కదా, R పవర్ n అంటే R <1 అయితే కన్వర్జెంట్, R <1 అయితే డైవర్జెంట్. సో హియర్ L <1 అనుకున్నాను కాబట్టి R <1. సో R <1 అయినట్లయితే ఏమవుతుందన్న, కన్వర్జెంట్. ఓకే, L <1 అయితే మళ్ళీ L మైనస్ ఎప్సిలాన్ తీసుకుంటున్నాం. L మైనస్ ఎప్సిలాన్ ఈజ్ <1. సో R <1 అంటే R పవర్ n ఈజ్ UN. జామెట్రిక్ సిరీస్ ప్రకారం R అనేది <1 అయినట్లయితే ఇదేమవుతుందన్న, డైవర్జెంట్ అనేది అవుతుంది. నెక్స్ట్ L = 1 ఏమని చూపించాలి, టెస్ట్ ఫెయిల్ అని చూపించాలి. సో దానికోసం UN = 1/n, UN = 1/n² అంటే P = 1 2 2 తీసుకున్నాను. దానికి UN పవర్ 1/n లిమిట్ అప్లై చేస్తే ఒకటి డైవర్జెంట్, అనదర్ కన్వర్జెంట్ వచ్చింది. సో ఇది ఇక్కడ 1/n పవర్ P దేని ప్రకారం రాసామంటే బై ఆక్సిలరీ సిరీస్. ఇక్కడ కూడా అంతే, బై ఆక్సిలరీ సిరీస్ ప్రకారం. అది పీ టెస్ట్ అని అంటారని కూడా బిఫోర్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ కాషీస్ యంత్ రూట్ టెస్ట్. చూడండి, టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్. సో టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ అంటే ఇయర్ ఒక సిరీస్ ఇచ్చున్నాడు, ఎలా ఉంటే మనం కాషీస్ యంత్ రూట్ టెస్ట్ అప్లై చేస్తామని చెప్పాను, హోల్ పవర్ nలో ఉన్నట్లే. చూడండి సిరీస్ ఎలా ఇచ్చున్నాడు, టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ సమ్మేషన్ n+1 బై n+2 హోల్ పవర్ n ఇంటూ x పవర్ n x <0 అంటున్నాడు, అంతేనా. సో లెట్ UN ఈజ్ ఈక్వల్స్ టు, సో లెట్ UN ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకుందాము అంటే n+1 బై n+2 హోల్ పవర్ n x పవర్ n x <0 అంటున్నాను. ఓకేనా. నౌ అంటే మనకి కాషీస్ యంత్ రూట్ టెస్ట్ స్టేట్మెంట్ అయితే ఏం చెప్పుకుంటానన్నా, లిమిట్ UN పవర్ 1/n ఈజ్ ఈక్వల్స్ టు సమ్ L అని చూపించాలి, అంతేనా. సో ఈ L <1 అయినట్లయితే ఏమవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది. L <1 అయినట్లయితే సమ్మేషన్ UN అనేది ఏమవుతుంది, డైవర్జెంట్ అవుతుంది. ఆర్ L = 1 అయినట్లయితే సమ్మేషన్ UN అనేది ఏమవుతుంది అన్న, టెస్ట్ ఫెయిల్ అని చెప్తాం. సో టెస్ట్ ఫెయిల్ అని చెప్పి అది మళ్ళీ మనం UN అనేది లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ నెసెసరీ కండిషనా ఏదైతే మనం ప్రాసెస్ అప్లై చేసి దానికి ఏదో ఒకటి కన్వర్జెంట్ డైవర్జెంట్ అని చెప్పగలుగుతాం. ఓకే, హియర్ ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం. UN ఈజ్ ఈక్వల్స్ టు n+1 బై n+2 హోల్ పవర్ n x పవర్ n. సో హోల్ పవర్ nలో ఉంది కాబట్టి కాషీస్ యంత్ రూట్ టెస్ట్ అప్లై చేద్దాం. సో నౌ UN పవర్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, UN పవర్ 1/n అనేది కట్టాలి, అవునా. సో UN పవర్ 1/n ఈజ్ ఈక్వల్స్ టు
అంటే ఏమవుతుంది un ఈజ్ ఈక్వల్స్ టు n+1/n+2 హోల్ పవర్ n హోల్ పవర్ 1/n ఇంటూ x పవర్ n హోల్ పవర్ 1/n అంతేనా. సో హోల్ పవర్ n అంటే ఈ n అనేది ఏమవుతుందన్న క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏం మిగిలి రిమైనింగ్ n+1/n+2 ఇంటూ ఎక్స్ పవర్ n క్యాన్సిల్ అయితే x అనేది మిగులుతుంది. ఇదేంటి un పవర్ 1/n. ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి అవునా. నౌ లిమిట్ un పవర్ 1/n ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఆఫ్ un అంటే un పవర్ 1/n టైం ఎంత వచ్చింది n+1/n+2 కదా ఇంటూ ఎక్స్ అంతేనా. సో సింప్లిఫై చేద్దాం. లిమిట్ ఆఫ్ n కామన్ తీస్తే ఏమవుతుందని న్యూమరేటర్ డినామినేటర్లో n కామన్ తీసేయండి 1+1/n బై హియర్ డినామినేటర్లోకి n కామన్ తీస్తే 1+2/n అంతేనా ఇంటూ ఏంటన్న ఎక్స్. సో ఈ n క్యాన్సిల్ అయింది. లిమిట్ అంటే దాని అర్థం ఏంటి, లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్. సిన్స్ యాజ్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ 1/n వాల్యూ ఎంతమ్మా 0. అంటే ఏమవుతుంది 1+0/1+2/n కూడా ఏమవుతుంది 0 ఇంటూ ఎక్స్ అంటే 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్. సో దేర్ ఫోర్ ఏమొచ్చింది లిమిట్ un పవర్ 1/n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చినట్లయితే ఎక్స్ వచ్చింది. ఫైనట్ వాల్యూ మనకి రాలేదు. ఫైనట్ వాల్యూ ఎల్ వచ్చింది అనుకోండి, అది <1 <1 చెప్తే అది కన్వర్జెంట్ టు డైవర్జెంట్ చెప్పేస్తాం. ఎక్స్ అనే వేరియబుల్ వచ్చింది ఇక్కడ నాకు. సో ఈ ఎక్స్ అనేది <1 అవ్వచ్చు, <1 అవ్వచ్చు, ఈక్వల్స్ టు 1 అవ్వచ్చు. సో చెప్పలేము. సో పుట్ బై కాషీస్ nth రూట్ టెస్ట్ కన్క్లూజన్ బై కాషీస్ nth రూట్ టెస్ట్ ప్రకారం ఎల్ అంటే ఎక్స్ <1 అయినట్లయితే సమ్మేషన్ un అనేది ఏమవుతుందన్న కన్వర్జెంట్. ఓకే నెక్స్ట్ ఇందులో సెకండ్ది x>1 అయినట్లయితే సమ్మేషన్ un ఈజ్ డైవర్జెంట్. అంతేనా. సో x ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినట్లయితే పుట్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటున్నాం. x ఈక్వల్స్ టు 1 అయినట్లయితే un ఈజ్ ఈక్వల్స్ టు ఎలా ఎగ్జిస్ట్ అవుతుందమ్మా. సో దట్ ఇంప్లైస్ un ఈజ్ ఈక్వల్స్ టు n ప్లస్ ఇగోండి ఇక్కడ వేయండి x ఈజ్ ఈక్వల్స్ టు 1. మళ్ళీ un పవర్ 1/nలో వేయకూడదు, మనం unలోనే వేయాలి. ఓకే un గురించి కదా మనం రాస్తున్నాం. సో n+1/n+2 హోల్ పవర్ n x పవర్ n అన్న. x పవర్ n అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది కదా. సో 1 పవర్ n. ఓకే 1 పవర్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ ఎనీథింగ్ దాని వాల్యూ 1. అంటే ఇక్కడ ఏం మిగులుతుంది రిమైనింగ్ n+1/n+2 హోల్ పవర్ n అనేది ఉంది అవునా. సో జస్ట్ సింప్లిఫై చేద్దాం. సో un ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని చూడండి ఎలా రాయొచ్చు. n కామన్ తీసేద్దాం. పోనీ n కామన్ తీసేసినట్లయితే 1+1/n హోల్ పవర్ n బై 1+2/n హోల్ పవర్ n అంతేనా. సో n క్యాన్సిల్ చేశాను. అంటే un ఈజ్ ఈక్వల్స్ టు 1+1/n హోల్ పవర్ n బై 1+2/n హోల్ పవర్ n. నా మనం సింపుల్గా ఫస్ట్ లిమిట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో నా లిమిట్ un కడదాం నాన్న. లిమిట్ un ఈజ్ ఈక్వల్స్ టు సో లిమిట్ un ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఏమొస్తుంది లిమిట్ ఆఫ్ un అంటే ఏం మిగిలింది 1+1/n బై 1+2/n హోల్ పవర్ n. లిమిట్ 1+1/n హోల్ పవర్ n బై 1+2/n whole power n. So here a small formula as n times to infinite అంటే లిమిట్ n times to infinite
1 + 1/n హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఈ అన్నాం. సో దాని ప్రకారం అంటే ఇది ఏమవుతుంది, ఈ బై ఇది ఎంత ఉంది, 2 ఉంది అంటే హోల్ స్క్వేర్ కదా, అంటే ఈ స్క్వేర్గా రాసాం. అంటే ఎంత మిగిలింది, 1/e. అంటే ఏమొచ్చింది, లిమిట్ un ఈజ్ ఈక్వల్స్ టు 1/e. 1/e ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. The necessary condition, therefore summation un is divergent. ఓకే, ఇది nth రూట్ టెస్ట్ మీద ఎగ్జాంపుల్. సో nth రూట్ టెస్ట్ మీద ఎగ్జాంపుల్ అనేది ఎలా అంటే ప్రాబ్లం అనేది ఎలా చేస్తామని చెప్పుకుంటున్నాం. అయితే హోల్ పవర్ ఎలా ఉండాలన్న ఎన్లో ఉన్నట్లయితే దానికి ఏం చెప్తాం, కాషిస్ nth రూట్ టెస్ట్ అప్లై చేస్తాం. అంటే un పవర్ 1/n లిమిట్ అప్లై చేస్తే ఎల్ వాల్యూ వస్తుంది. ఓకే, హియర్ నార్మల్గా ఇక్కడ ఎక్స్ అనేది లేదనుకోండి, ఇక్కడ ఏమొచ్చేస్తుంది, ఒక ఫైనట్ వాల్యూ వచ్చేస్తుంది. ఆ ఫైనట్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 చెప్పేస్తాం. సో చెప్పేస్తే దానికి ఏమవుతుంది, ఈజ్ కన్వర్జెంట్ డైవర్జెంట్, ఇక్కడితో మనకి క్వశ్చన్ అనేది అవుతుంది. సో మనకి ఎక్స్ అనే వేరియబుల్ ఇచ్చాడు. సో ఆ ఎక్స్ అనేది లెస్ దాన్ 1 అవుతుందో గ్రేటర్ దాన్ 1 అవుతుందో చెప్పలేము. సో దాని ప్రకారం ఇది ఏం చెప్తున్నాము అంటే ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లెస్ దాన్ 1 అని ఒకసారి కన్వర్జెంట్ అని చెప్పాను, గ్రేటర్ దాన్ 1 డైవర్జెంట్, ఎక్స్ ఈక్వల్స్ టు 1 అని తీసుకొని దానికి లిమిట్ అప్లై చేసి మనం కన్క్లూజన్ అనేది ఇచ్చాం. ఓకే.